హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే చాలామంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, మేడం మేము అమెరికాకి రావచ్చా, జాబులు చేయొచ్చా, అక్కడ మేము విజిటింగ్ మీద రావచ్చా, అక్కడ ఉండొచ్చా, చూడొచ్చా అక్కడ ప్లేసెస్ అన్నీ అని కొన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మాస్టర్స్ చేసిన వాళ్ళు అక్కడ ఎలా ఉంటుంది ఇక్కడ లైఫ్ అని చెప్పేసి అనేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట కామెంట్ సెక్షన్లో. కాబట్టి దాని మీద వాటన్నిటి మీద డౌట్స్ వాళ్ళకి కొన్ని క్లియర్ చేద్దాం అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరే, మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే బేసికల్గా చాలామంది కామెంట్స్ చేశారు, మేము అమెరికాకి రావచ్చా, పనులు చేయొచ్చా అక్కడ. అలాగే కొంతమంది అడుగుతున్నారు విజిటింగ్ మీద రావచ్చా, విజిట్ చేయడానికి యూఎస్కి చూడాలని ఉంది మాకు అని అడుగుతున్నారు. కొంతమంది మాస్టర్స్ స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు అనమాట, ఇక్కడ ఎలాంటి జాబ్స్ ఏం దొరుకుతాయి, ఎలాంటి అంటే వీసాల పర్మిషన్లు అవసరమా, ఇవన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. వచ్చి జాబ్స్ చేయొచ్చా మేము అన్నట్టు. సరే అని చెప్పి దాని మీద నేను ఇది వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరైనా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది, యూస్ఫుల్గా అనుకుంటే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, మరి ఇంకేంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిటింగ్ వీసా మీద రావాలి అంటే విజిటింగ్ వీసా మీద రావచ్చు, అమెరికాని చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. కాకపోతే వాళ్ళకి ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు అనమాట. అంటే పోలీస్ కేసులు కానీ, పోలీస్ రికార్డు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ అట్లాంటివి మీ మీద ఎటువంటి పోలీస్ రికార్డ్స్ ఉండకూడదు అనమాట. క్లీన్గా ఉండాలి బ్యాక్గ్రౌండ్ రికార్డు. ఈవెన్ పాస్పోర్ట్ దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీరు పాస్పోర్ట్కి అప్లై చేస్తే మన ఇంటికే వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేయటము, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ క్లియర్ అయితేనే, మన బ్యాక్గ్రౌండ్ క్లీన్గా ఉంటేనే అక్కడ నుండి రావడానికి, ఇక్కడ విజిటింగ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారన్నమాట. అంతేకాని జాబులు చేయడానికి అయితే పర్మిషన్ ఇవ్వరనమాట. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి విజిటింగ్ వీసా మీద వచ్చేసి జాబులు చేసుకోవచ్చు అని అయితే అనుకోవద్దు. అలా అయితే పర్మిషన్ ఇవ్వరు. అలా వచ్చినా కానీ వాళ్ళు పంపించేస్తారనమాట. అదనమాట ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది మేము పనులు చేసుకుంటాం మేడం, అక్కడ ఏమన్నా పనులు ఉంటే చూసి పెట్టండి మాకు, కొంతమంది మేము పిల్లల్ని చూస్తామని చెప్తున్నారు. కొంతమంది ఏమన్నా జాబ్స్ ఉంటాయా మాకు అక్కడ అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ జాబ్స్ అయితే ఏమీ ఉండవండి. జాబ్స్ ఉండవు అంటే జాబ్స్ పర్మిషన్ కావాలి. ఏది చెయ్యాలన్నా కానీ ముందు పర్మిషన్ కావాలన్నమాట. వీసా పర్మిషన్ ఉండాలి. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పని చేయాలి అంటే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. అంటే ఇంజనీరింగ్ డిగ్రీ కానీ, ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీ కానీ, అది కూడా బాగా మంచి మెరిట్లో పాస్ అయిన వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకుంటారు. అది కూడా అంత ఈజీ ఏం కాదు. అదంతా కూడా ఇప్పుడు బ్యాచిలర్స్ వాళ్ళని కూడా జాబ్కి తీసుకోరు వెంటనే. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేయాలన్నమాట. అట్లాగా చదువుకునే, అది కూడా స్టూడెంట్ వీసా మీద వస్తున్నారు. వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయడానికని అది ఎడ్యుకేషన్ వీసా అనమాట. అది ఎడ్యుకేషన్ వీసా స్టూడెంట్ వీసా అనమాట. అది ఆ స్టూడెంట్ వీసా మీద వచ్చి వాళ్ళు చదువుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఒకవేళ జాబ్ చేయాలనుకుంటే మళ్ళీ దానిలో H1B వీసాలు అవి ఉంటాయి అన్నమాట. అవి కూడా అప్లై చేసుకోవాలి. అది అప్రూవ్ అయితేనే H1B వీసా అంటే జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేదనమాట. అది నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, మన ఇండియన్స్ ఎంతమంది అమెరికాకు వచ్చారు, ఎంతమంది ఇప్పుడు అట్లాంటి వర్క్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న ఒక వీడియో నేను ఇంతకుముందు చేశాను అనమాట. దాన్ని వెళ్ళి చూడండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చాలామంది ఇండియన్స్ వచ్చారు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఆ వర్క్ పర్మిషన్ల కోసము. చాలామంది మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, జాబ్స్ ఇప్పుడు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, జాబ్ దొరకని వాళ్ళు ఉన్నారు. అట్లాగే చాలామంది తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ దొరక్క. ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ.
కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది ఇక్కడ జాబ్స్ కోసం అడుగుతున్నారు. జాబ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకే దొరకట్లేదు అనమాట. జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి అని వాళ్ళ డౌట్ని నేను క్లియర్ చేద్దామని నేను చెప్తున్నాను. ఇక్కడ జాబ్స్ అయితే ఉండవు అనమాట. ఎవరైనా అది జాబ్ పర్మిషన్ H1B వీసా ఉంటుంది, దాని మీద తీసుకొని ఆ వీసా కానీ ఒకవేళ మీకు అక్కడే వచ్చిందనుకోండి, అవి ఉంటేనే ఇక్కడికి వచ్చి పనిచేయడానికి, లీగల్గా పనిచేయడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. ఇంకా అదండి, మీకు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. కొంతమంది అడిగిన క్వశ్చన్స్కి ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.